జగ్గయ్యపేట రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒక్కసారిగా జనసేన ఊపులోకొచ్చింది. నిన్నటిదాకా జెండా దిమ్మకు కూడా చోటు దక్కని జనసేన ఇప్పుడు కీ రోల్ పోషించబోతోంది. అయితే జనసేన ఇంతలా ఎందుకు ఫోకస్ లోకి వచ్చింది? మాజీ ఎమ్మెల్యే రాక వెనుక అసలు రీజన్ ఏంటి? వారసుడి కోసమేనా అనే ప్రచారంలో లోకుట్టేంటి? జగ్గయ్యపేట వైసీపీలో అత్యంత కీలకమైన సామినేని ఉదయభాను జనసేనలో జాయిన్ అయ్యారు. వైసీపీ అధినేతకు ఆత్మీయుడనుకున్న నాయకుడు పార్టీ మారడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. సామినేని ఉదయభాను లాంటి వ్యక్తి ఎందుకు జనసేనలోకి వెళుతున్నారనే టాక్ పబ్లిక్ లో జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు సామినేని ఉదయభాను. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన సీనియర్. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానముంది. వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు ఉదయభాను. అధినేతకు సన్నిహితుడైన మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొంత గ్యాప్ వచ్చింది. రెండో విడతలో కూడా సామినేనికి నిరాశే మిగిలింది. దీంతో అధినేతతో మరింత గ్యాప్ వచ్చేసింది. మంత్రిగా అవకాశం దక్కకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఉదయభాను. ఆయన వర్గం కూడా చాలా సీరియస్ అయింది. అంతేకాదు మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం దాకా ఉదయభానుకు జగ్గయ్యపేట టికెట్ ఖరారు చేయలేదు. ఆయన జనసేనలోకి వెళతారని జరిగిన ప్రచారమే దీనికి కారణం. అదే సమయంలో భాను పార్టీలో కీలకంగా ఉన్న తలసిల రఘురాంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే చివరికి ఉదయభానుకు జగ్గయ్యపేట సీట్ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ నుంచి కేవలం 11 మంది ఎమ్మెల్యేలే గెలవడంతో పార్టీలో అప్పటిదాకా కీలకంగా ఉన్న నాయకులంతా వేరే పార్టీలోకి జారుకున్నారు. ఇదే సమయంలో ఉదయభాను కూడా జనసేనలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. అయితే ఉదయభాను జనసేనలోకి ఎందుకు వెళుతున్నారనే చర్చ మొదలైంది. బీజేపీ, టీడీపీ వంటి పార్టీలను కాదనుకుని ఉదయభాను జనసేనలోకి వెళ్లడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యతో కూడా ఉదయభానుకు రాజకీయంగా విభేదాలున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీకి రాజకీయంగా అంతగా ప్రాధాన్యం లేని పరిస్థితి. సో ఇక మిగిలింది జనసేన అనే అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. ఉదయభాను నిర్ణయం వెనుక మరో బలమైన కారణం ఉందనే టాక్ నడుస్తోంది. వారసుడి కోసమే మాజీ ఎమ్మెల్యే జనసేనలోకి వెళుతున్నారని కూడా అంటున్నారు. వైసీపీలో ఉండగానే తన కుమారుడికి సీటు కోసం ఉదయభాను విశ్వ ప్రయత్నం చేశారని, అయితే సర్వేలు అనుకూలంగా లేవంటూ ఉదయభానునే పోటీ చేయాలని అధినేత ఆదేశించారని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడికి టికెట్ ఇచ్చి జగ్గయ్యపేటలో తన కుమారుడికి కుదరదని చెప్పడంపై కూడా భాను అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోవడం, ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పిన ఉదయభాను జనసేనలోకి వెళ్లడం కూడా జగ్గయ్యపేట రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది.